పువ్వులు, 6 కాయలుగా సాగిపోతున్న వ్యాపారాన్ని చేతులారా పోగొట్టుకోవడం అంటే ఆ అక్కా చెల్లెలకు మాత్రమే చెల్లిందని చెప్పుకోవచ్చు. ఆలేఖ్య చిట్టి పికిల్స్ నాన్ వెజ్ పచ్చళ్లను రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్‌ల మీద పంపిణీ చేస్తుంటారు ఈ అక్కా చెల్లెళ్ళు. అలేఖ్య, చిట్టి, రమ్య ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఈ పచ్చళ్ళను దేశ విదేశాలకు పంపిస్తుంటారు. బిజినెస్ ప్రమోషన్ కోసం ఇన్‌స్టా, సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వీరికి మార్కెట్‌లో మంచి క్రేజ్ వచ్చింది. వారి వ్యాపారానికి కూడా పబ్లిసిటీ అయితే వచ్చింది. ఇక వారి ఫోను నంబర్‌లకి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేస్తే వారి దగ్గరున్న పచ్చళ్ళు, వాటి రేట్ల వివరాలను మనకు పంపించేస్తారు. అయితే ఇటీవల ఒక వ్యక్తి అలెగ్యా పికిల్స్‌కు హాయ్ అని వాట్సాప్ చేస్తే అటు నుంచి పచ్చళ్ళ రేట్లు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో తక్కువలో తక్కువగా 1200 ఉండటంతో అతను 2 చేతులు జోడించిన ఎమోజిలతో రిప్లై ఇచ్చాడు. "మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని" ఓ ప్రశ్నైతే వేశాడు. అయితే అందుకు శాంతంగా సమాధానమిస్తే పోయేది. దానికి వాళ్ళు ఘాటుగా స్పందిస్తూ బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. "నీ భార్యకు, లవర్‌కు బంగారం ఏం కొనిపెడతావు? నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టు" అంటూ చాలా ఘాటుగా మాట్లాడడమే కాకుండా చివర్లో పచ్చి బూతులు కూడా తిట్టారని ఆ వీడియో ద్వారా మనకు తెలుస్తోంది. ఇక మరో కస్టమర్‌తో కూడా రేటు విషయంలో అసభ్యకరంగా మాట్లాడినట్టు ఒక వీడియో మళ్ళీ వెలుగులోకొచ్చింది. "ఊరగాయల ధరల్ని ఇంతనా అంటున్నావు? అసలు నువ్వు ప్రతి ఇంటికి వెళ్లి పాచి పని చేసే బతుకు" అంటూ అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరు బూతులు మాట్లాడిన వీడియో మరోసారి వైరల్ అయింది. వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వీరి దగ్గర అసలు పికిల్స్ కొనొద్దని కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు మంచి పేరు తెచ్చుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ఇప్పుడు తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. వాళ్ళ వాల్యూ పూర్తిగా పోయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వాళ్ళ ఫోను నంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. అంతేకాకుండా వెబ్‌సైట్ సైతం క్లోజ్ చేశారు. కొత్త రిక్వెస్ట్‌లను సైతం స్వీకరించడం లేదు. మొత్తానికి ఈ ఇష్యూపై ముగ్గురు సిస్టర్స్‌లో ఇద్దరైతే రెస్పాండ్ అయ్యారు. సదరు కస్టమర్‌కు క్షమాపణ చెప్పినట్టు రమ్య అనే అమ్మాయి ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో అయితే రిలీజ్ చేసింది. గతంలో వారిపై వచ్చిన నెగెటివ్ కామెంట్‌లకు ఘాటుగా రెస్పాండ్ అయిన నెటిజన్లు ఇప్పుడు వారినే బండబూతులు తిడుతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.